నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. క్రీడాకారులు క్రమశిక్షణతో ఉండి ఎంచుకున్న రంగాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ రోజు సాయంత్రం భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో గత నెల రోజుల నుండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ఈ రోజుతో ముగిసింది. ఇటు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. అనంతరం మొత్తం 99 మంది కోచింగ్ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం కోచింగ్ క్యాంపు నిర్వాహకులు ఎమ్మెల్యేకి శాలువ కప్పి సన్మానం చేశారు. ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈ క్రీడల్లో ఓటమి చెందినటువంటి క్రీడాకారుడు నిరుత్సాహపడకుండా మళ్ళీ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని మీరు గెలుపు దిశలో పయనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రథమ బహుమతి పొందినటువంటి క్రీడాకారుడు ఇంకా మన కొండంపేట స్టూడెంట్ పేరేంది హరీష్ రెడ్డి లెక్క మీ ఇంట్రెస్ట్ లక్ష్యాన్ని ఎంచుకునే దిశలో నేషనల్ స్థాయిలో కూడా మీరు ఎదగాలని క్రీడాకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. ఇప్పుడు నేను కూడా 2009లో మన నియోజకవర్గం ఏర్పడ్డది. 9లోనే ఎమ్మెల్యేగా అయిదాం అనుకున్నా. 14లో 18లో పోటీ చేసి ఓడిపోయినా. 23లో ఇదే నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. మీరు కూడా మనం ఒకసారి ఓటమి చెందినా రెండవసారి ఓడిపోయినా మనము గెలుపు దిశలో క్రీడాకారులు మీ యొక్క లక్ష్యాన్ని ఎంచుకొని పనిచేయాలి. క్రీడాకారులు కూడా విద్యార్థులు మీ యొక్క తల్లిదండ్రులు పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. నేను ఒక IAS ఆఫీసర్ని కావాలి, ఒక డాక్టర్ని కావాలి, ఒక IPS కావాలి, ఒక సైంటిస్ట్ కావాలి, ఒక టీచర్ని కావాలి.